జాన్ వాళ్ళ పరిచర్య అక్కడ ఉంది. సో అక్కడ రమ్మని పిలిస్తే అక్కడికి వెళ్ళాను. చాలా సంతోషంగా ఉంది. మరి వారి పరిచర్యని అక్కడ వెళ్ళి చూడడానికి నాకు మన సంఘ ఆరంభ దినాలు గుర్తొచ్చాయి. సో నిజంగా మన పిల్లలు ఆ విధంగా పరిచర్య చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎంత చక్కగా మరి అన్నీ అక్కడ హానా మరి నిజంగా దేవుడు తనని సహకారిగా ఉంచితే ఎంతో చక్కగా తన పని తను చేస్తూ ఉంది. సో దాన్ని బట్టి నిజంగా దేవునికి స్తుతిస్తున్నాను. ఎంత చక్కగా తన ఏమంటారు దానికి అడ్జస్ట్ అయ్యి ఎంత చక్కగా పని చేస్తూ ఎంత డెడికేటెడ్గా ఉందో చూసి చాలా సంతోషం అనిపించింది. జాన్ కూడా ఆఫ్ కోర్స్, కానీ మరి హానా మన అమ్మాయి కాబట్టి ఒక ఇది అనిపించింది. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరి వాక్యం చెప్పడానికి కొద్ది సమయం నాకు ఇవ్వబడింది. సో ఆ సమయంలో అలా వెళ్ళి మన పిల్లలు చేస్తున్న పరిచయలో మనం భాగమై ఉండడం అనేది ఎంత గొప్ప సంతోషకరమైన విషయం. సో నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. నాకు కంప్లీట్గా గుర్తులేదు, కానీ ఒక ఇది పెట్టుకుని తన బీరువా పైన ఒకటి ఏంటంటే అది నో ఎక్స్పెక్టేషన్స్, ఇంకేదో ఉన్నాయి 3 విషయాలు రాసింది, నాకు ఒకటే గుర్తుంది. సో చాలా మంచిగా అనిపించింది. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ ఇది లేకుండా ప్రతి ఒక్కరు ఒక వివాహమయ్యి ఒక చోటికి వెళ్తే వాళ్ళకి ఏముంటాయి, ఆశలు ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. కానీ తను పెట్టుకుంది ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, లేకపోతే ఏ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ ఇమాజినేషన్స్ కానీ. సో అలా తను అది పెట్టుకున్నాక చాలా మంచిగా అనిపించింది. అంటే నేను దేవుని చిత్తానికి సంపూర్ణంగా మరి సమర్పించుకుంటున్నాను అన్న ఒక ఆ మాట చూడగానే నాకు చాలా 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 అసలు నిజంగా గర్వంగా అనిపించింది అన్నమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. అఫ్ కోర్స్ మన ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలందరూ కూడా వారు చేయవలసిన పరిచర్యలు వాళ్ళు ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా మరి దేవుడు పంపించే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే విధంగా ఇంకా ఎక్కువగా ఫలించాలని నేను కోరుతున్నాను. సో దేవుడు నిజంగా అంటే మనము అందరము హానా కోసం ఎంతో ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన ఫలం అనేది చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలం చూస్తూ ఉన్నాం. సో ఇదే విధంగా మరి అందరూ పరిచర్య ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు అందరిది ప్రత్యక్షంగా నేను వెళ్ళి చూసే అవకాశం ప్రతిసారి రాలేదు. ఒక్కసారి మాత్రం ఐషు వాళ్ళ VBSకి వెళ్ళినప్పుడు ఐషు విషయంలో కూడా నేను చాలా సంతోషించాను. చక్కగా మన పిల్లలు ఎంత మంచిగా వాడబడుతున్నారు. ఒక పాస్టమ్మగా ఒక మరి ఆ పాస్టర్స్ ఫ్యామిలీకి వెళ్ళి ఎంత చక్కగా ఆశీర్వదింపబడ్డారు అని ఇది ఉంటుంది. వాళ్ళ చూస్తే మనము శారనే కానీ తను కూడా మరొక పాస్టమ్మగా ఉంది. సో నిజంగా అట్లాంటి పిల్లల్ని మనం రేజ్ చేయగలిగాము. స్వీటీ కూడా చూస్తే ఎంతో చక్కగా పరిచర్య వేరే వేరే విషయాల్లో చేస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉంటే మేఘా కూడా తను ఎక్కడ పెట్టబడిందో అక్కడ వారు మరి ఫ్రంట్ లైన్ లీడింగ్ పొజిషన్స్లో లేకపోయినా చక్కగా సాక్షులుగా వాళ్ళు ఉండగలుగుతున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అమ్మ కూడా ఒక పాస్టర్స్ ఫ్యామిలీకి వెళ్ళింది. సో ఇలా చూస్తే ఇంకా అన్నీ కూడా మనం చూస్తే మరి నేను ఇప్పుడు గ్లోరీ కూడా చర్చ్కి వెళ్ళి అక్కడ కూడా మరి తను సండే స్కూల్ పరిచర్యలో కూడా వాడబడుతుందని నేను నమ్ముతున్నాను. సో మనం ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడు ఆ విధముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో నిజంగా మనకు అది గొప్ప ఆధిక్యత. మనం అనుకోవచ్చు ఈ యొక్క 19 years దాటిపోయింది, ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. మర్చిపోయే ఉద్దేశం లేదు, కానీ నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. కానీ సో బట్ సో ఎవరైనా కానీ నేను ప్రతి ఒక్క బిడ్డని బట్టి చాలా అతిశయపడతాను అనమాట. దేవుడి సన్నిధిలో ఎంత మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అని. సో మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా మనం అనుకోవచ్చు, ఇంత చిన్న సంఘంగా ఉన్నాం కదా, మేమేం చేస్తున్నాము, లేకపోతే డిసప్పాయింట్ అవ్వచ్చు. మా దగ్గర మరి బయట చర్చెస్లో అయితే మాకు ఇన్ని చర్చెస్ ఉన్నాయి, అన్ని చర్చెస్ ఉన్నాయి, మాకు ఇలా ఉంది అలా ఉందని చాలా గొప్పలు చెప్పుకోవచ్చు. ఒక్కోసారి నేను కూడా చాలా డిసప్పాయింట్ అదని, దేవా ఎందుకు దేవా మరి మాకు ఇంతనే ఇది ఇచ్చావు అని అనుకోవచ్చు. కానీ మీరు గమనించారా, ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లలందరూ ఎంత మంచిగా పరిచర్యలో ఉండి ఆశీర్వదింపబడుతున్నారో. వారు చేసే పనులకి ఆ ఫలితం ఎవరికి వస్తుంది తెలుసా? MHOPకే. హల్లెలూయా. సో నిజంగా అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చారు, అటువంటి ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. సో మన ముందు ఉన్న దైవజనులు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. మనము ఇప్పుడు ఇంకా ఏంటి మన పని
ఇప్పుడేంటిది మన పని. హల్లెలూయా. సో మనము ప్రార్థన చేయడంలో, మనము మరి దేవుని వాక్యం ఉన్నట్టుగా ధ్యానించడంలో, మనం దేవుని ప్రేమ చూపించడంలో, దేవుని క్రియలు చేయడంలో, ఒక మరి మర్సీ చూపించడం, కనికరం చూపించడంలో మనం ఎప్పుడు కూడా తక్కువ అవ్వకూడదు. సో అది మన సంఘానికి ఉన్న ఒక ప్రతిదానికి ఒక ఎసెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నేను బేకింగ్ చేస్తాను కాబట్టి బేకింగ్ దాంట్లో మాట్లాడతాను. ఇప్పుడు మనం ఒక చాక్లెట్ కేక్ అన్నాం అనుకోండి, దాంట్లో ఏముంటుంది, ఏమి దాంట్లో ఎక్కువగా ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది. కాబట్టి అలాగే మనకున్న ప్రత్యేకత ఏంటి, మీకు నాకు మనకి సంఘముగా మనం దేని బట్టి గుర్తించబడుతున్నామని చాలా అవసరం. సో మన సంఘం యొక్క పేరేంటి, మహానయం హౌస్ ఆఫ్ ప్రేయర్. సో నేను అది చెప్పి ఇద్దరు కపుల్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మర్చిపోతే కరెక్ట్ కాదు. మరి యాషన్ రూత్, మరి శ్యాము, తులసి, వీళ్ళు కూడా మరి ఇక్కడే సంఘంలో ఉన్నారు. అందరు బిడ్డలు మన సంఘంలో ఉంటే మంచిదే అనిపిస్తుంది నాకు. సో వీళ్ళిద్దరు ఈ కపుల్స్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని బట్టి ఇక్కడ సంఘంలో వీరు ఉండి ఇక్కడ వీరు చేసే పరిచర్య కూడా చాలా గొప్పది. సో దాన్ని బట్టి కూడా నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. సో ప్రతి ఒక్కరు ఇంకా పిల్లలు చిన్న యవన బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి కూడా నేను సంతోషిస్తాను. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా పిల్లలందరూ చక్కగా కలిసి ఉంటారు, చక్కగా మరి వాళ్ళు మరి ఏది చేసిన మన సంఘంలో ఉన్న పిల్లలు వాళ్ళే వేరే బయట ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా మరి సంఘంకి మాత్రము ఎక్కువగా సంఘముగా వాళ్ళు కలిసి ఉండి, ఈ సంఘంలో ఎదిగిన బిడ్డలు యవన బిడ్డలు చక్కగా కలిసి ఉంటారు. అది చూసి మనం సంతోషించాలి. వీరికి వేరే డిస్ట్రాక్షన్స్ లేవు, వేరే ఇది లేవు, వేరే ఏమంటారు ఆలోచన లేకుండా మరి ఇక్కడిక్కడే వారి సహవాసంలోనే వారు ఆనందిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ బట్టి మనం ఆనందిద్దాం. నిజంగా దేవుడిచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి. సో చిన్నదని మనం అనుకోవచ్చు, కానీ మనము గొప్ప లీడర్స్ని తరఫీదిచ్చే సంఘంగా మనకు ఆధిక్యత ఇచ్చాడు. వెళ్ళి బయటకు వెళ్ళి బహుగా ఫలించే విధముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో నిజంగా ఎంత గొప్ప విషయం అది. మనం నిజంగా ఆలోచించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సో ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువునందు మనం అనుకోవచ్చు, ఈరోజు మనం వెంటనే మనకి ఏ ఫలం కనిపించకుండొచ్చు. లాస్ట్ ఇయర్ మనము శోభా ఎట్లనని అడిగితే, హానాది రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి హానా గురించి ఎక్కువ చెప్తున్నాను అంతే. సో అడిగితే వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. దేవుడు ఎప్పుడు మాకు బ్రేక్ త్రూ ఇస్తాడు. సడన్గా హఠాత్తుగా దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళని అడగండి, వాళ్ళ మొహాలు వికసిస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు చూసినా. ఎందుకంటే దేవుడు చేసిన కార్యానికి వారు సాక్షులుగా ఉన్నారు. సో మనము కూడా సాక్షులుగా మనము నిలబడడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం దాన్ని ఉపయోగించుకున్నాం, కొన్నిసార్లు దాన్ని మనము మరి వ్యర్థపరుస్తాం. సో మనం ఏం చేయాలంటే, మనము ఈ సమయాల్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి ఎస్తేర్ లాగా అంటే మనం దేవుడు పిలిచాడు. ఈ సమయాన్ని బట్టే మీరు రాజ్యానికి వచ్చావు కదా అని ఎస్తేర్తో మొర్దెకై హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడు, ఈ సమయాన్ని బట్టే కదా నువ్వు రాజ్యానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నువ్వు నీ ఇంటి వారు నశిస్తారు, కానీ దేవుడు మరి రక్షించడానికి, యూదులను రక్షించడానికి ఎవరినో ఒకరిని లేవనెత్తుతాడు. సో మనకిచ్చిన ఆధిక్యత, నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనకిచ్చిన ఆధిక్యత, ఈ సమయాలు భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. మొన్న చూస్తే దాదాపు 36 రోజులు యవ్వన బిడ్డలు ధర్నా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం కావాలని. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయింది. దాదాపు 20 మంది నీట్ ఎగ్జామ్ కోసము 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయ్యి ఆ పేపర్లు కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ పేపర్లు కొనుక్కొని ఎగ్జామ్ రాసిన వారు ఏమయ్యారంట, వారికి మంచిగా సీట్లు వచ్చేస్తాయేమో. కానీ దాంట్లో ఉన్న డేంజర్ మీకు అర్థమవుతుందా? డాక్టర్స్ చీట్ చేసి రాస్తే ఏం చేస్తారు డాక్టర్స్? రేపటి ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకోసం డాక్టర్ విద్య ఎందుకు నేర్చుకుంటారు? ఎందుకు చెప్పండి? వైద్యం చేయడానికి. ఎవరికి వైద్యం చేయడానికి? మనలాంటి వాళ్ళకే. వాళ్ళు నేర్చుకుంది చీట్ చేసి కరప్షన్లో నేర్చుకుంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి? చూసినారా, మనం కరప్ట్ సిస్టమ్ని ఇంతే కదా అని మనం వదిలేస్తే దాని యొక్క ప్రభావం భయంకరంగా మరి ఉంటుంది. ఆల్రెడీ అటువంటి వాళ్ళు ఉండొచ్చు.
ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పేపర్స్ లీక్ అయ్యి మరి ఎంతో మరి నిజంగా న్యాయంగా కష్టపడి చదివిన పిల్లలు ఎంతో మరి వారు ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే వారు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి చాలా కష్టపడి మరి చదివే జీవితం అనుకొని చదివిన వారు నిరాశ పొంది చనిపోయిన బిడ్డలు చాలా ఉన్నారు. అయితే ఒక యవ్వనస్తుల గుంపు మనం చూస్తే మన దేశంలోని యవ్వనస్తులు, ప్రపంచంలో ఉన్న యవ్వనస్తుల జాబితాలో మన దేశం యొక్క యవ్వనస్తుల జాబితా ఫస్ట్ అనమాట, నెంబర్ 1 మన దేశం ఇన్ ద వరల్డ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూత్ ఉన్న దేశం మనది. హల్లెలూయా. సో ఆ యవ్వనస్తుల ఒక వారు కలిసి నిలబడితే వారు అన్నారు, మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నారో ఆయన రెసిగ్నేషన్ కోసము ఇంకా కొన్ని డిమాండ్స్ వాళ్ళు ఉన్నాయి. సో వాళ్ళకు దానికోసం నిలబడి వారు ఏం చేస్తారు, మరి అందరూ కలిసి కట్టుగా ఉండి ఒక చోటు ఉండి, ఒక జాతి మత భేదాలు ఏమి లేకుండా ఒక చోట ఉండి వారు ఏం చేశారంటే అది భయంకరమైన, వాళ్ళు ఎంతో రెసిస్ట్ చేయడానికి ఎన్నో పొలిటికల్గా చాలా వాళ్ళు గేమ్స్ ఆడడానికి ట్రై చేశారు. కానీ చివరికి వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు అన్నది సాధించారు. హల్లెలూయా. సో వారి కోసం మనం చాలామంది ప్రార్థన చేస్తున్నాం. కానీ నేనేమంటున్నా, ఒక్క దేవుడు నామంను ఎత్తకుండానే కలిసికట్టుగా ఉండి వాళ్ళు ఒక చోట ఉండి వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. చూసారా మీరు, యూనిటీలో ఉన్న పవర్, ఐక్యతలో ఉన్న పవర్ మనం చూసామా, ఐక్యత. సో అదే మనం బబులోను అది టవర్ గురించి కూడా బాబెల్ టవర్ ఆఫ్ బాబెల్ అది కట్టినప్పుడు మనం చూస్తాము ఏంటంట, అందరూ కలిసి వాళ్ళు కడుతుంటే దేవుడు ఏమనుకున్నాడు, వీరు అనుకున్నది సాధిస్తారు అనుకుని దేవుడే దాన్ని చూసి పరీక్షించడానికి వచ్చారంట. అప్పుడు ఏంటంటే అప్పుడు వారి యొక్క భాషను మార్చేశాడంట దేవుడు. హల్లెలూయా. మార్చేసి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చెదిరిపోయారు. సో దేవుడు ఒక పర్పస్తో చేశాడు. ఈరోజు మనం ఐక్యత, సంఘము కలిసి ఉండాలి అని మనం మాట్లాడుతూ ఉంటాం. సంఘం కలిసి ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి, ఫెలోషిప్ చేయాలి, ఇవన్నీ మాటలు. ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకుండా, అఫ్కోర్స్ ఎక్స్టర్నల్గా చాలామంది వారి కోసం ప్రార్థన చేశారు, అదైతే ఉంది. కానీ మిగతా విషయం మనం చూస్తే వారు దేవుడి నామం కానీ ఏ పార్టీ పేరు కానీ ఏ ఇది తీసుకోకుండా వాళ్ళు ఒక శక్తిలాగా కలిసి యూనిటీలో వాళ్ళు సాధించగలిగారంటే, మనము సంఘముగా కలిసి ఉంటే మనం ఎన్ని సాధించగలం. హల్లెలూయా. మనం సంఘముగా కలిసి ఉంటే ఎన్ని సాధించగలం. సంఘము ఏమన్నారు, సంఘానికి ఎదురుగా పాతాళలోకపు ద్వారాలు నిలవలేవన్నారు. అందుకే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సంఘం యొక్క ఐక్యతను అటాక్ చేయడానికి చూస్తాడు. సంఘం యొక్క కలిసి ఉండకుండా, మరి మనము శరీరంలో అవయవాలం కదా, ఒక్క అవయవము సరిగా లేకపోయినా ఫంక్షన్ కొంచెమైనా తింటుందా తినదా? ఇప్పుడు నా ఏలో ఒకటి కట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, దెబ్బ తింటుందా తినదా? తింటుంది. మామూలుగా ఏదైతే నార్మల్గా ఫంక్షన్ చేయాలో ఆ విధముగా ఫంక్షన్ చేయలేదు. సో ఇది మన మన ధ్యానం అంశం కాదు, కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా. సో ఐక్యత, మనం ఏదేమైనా వాళ్ళు ఎంత దుష్టుడు, వాళ్ళ మధ్యలోనే కొంతమంది గూండ్స్ని పంపించి వాళ్ళలో కలహాలు రేపడానికి, లేకపోతే వాళ్ళు అనుకున్న ఆ మిషన్ నుంచి వారిని తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు ఏమన్నారు, నాయకులు ఏమన్నారంటే, మనం ఇక్కడ ఎందుకు వచ్చామో మర్చిపోవద్దు, మనం ఇక్కడ ఎందుకు వచ్చామో మర్చిపోవద్దు. అది జ్ఞాపకం చేస్తుంటే అసలు ఎంత చక్కగా యవ్వన బిడ్డలు, యవ్వనస్తుల రక్తం ఉడుకు రక్తం అంటాం కదా, వాళ్ళు అహింసావాదాన్ని పాటించి వాళ్ళు ఏం చేస్తారు, అహింస అంటే హింస, వైలెన్స్ చేయకుండా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. మనం ఇంకెంత, వారు దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ యూత్ ఉన్నారు, బిహారీ యూత్, వాళ్ళ చూస్తే చాలా నవ్వు ఆశ్చర్యం అన్నీ వచ్చింది. వాళ్ళు ఏదైతే పోలీసులు వాళ్ళని భయపెట్టడానికి ఏవైతే వాడాలనుకున్నారో వారు దాన్ని ఆహ్లాదకరమైన విషయంగా, ఆనందించే విషయంగా మార్చుకున్నారు. మనం నిజంగా క్రైస్తవులుగా అలా ఉండగలమా? ఆలోచించండి. ఇదంతా ఇదొక ఎగ్జాంపుల్గా దేవుడు ప్రాబబ్లీ మనకు పెట్టాడు అనుకుంటా. కొన్నిసార్లు దేవుడు మన చుట్టూ జరిగే పరిస్థితుల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఓ మనుషుడానికి ఇంకా తప్పించుకోవడానికి ఇది లేదు, నో ఎక్స్క్యూజ్ అంటాడు దేవుడు. చూస్తే వాళ్ళు నిజంగా వాళ్ళకి అభ్యంతరకరంగా పెట్టింది ఏం చేస్తారు, వాళ్ళు
ఆనందకరమైన దానిగా మార్చుకున్నారు. అందుకే మనం ఇందాక పిల్లలు చెప్పారు కదా, మీరు నానా రకమైన శోధల గుండా మరి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంట? సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరంట? దేవుడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. సో దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటే మనం వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఇదంతా ఒక పెద్ద ఇది. అఫ్కోర్స్ కొన్ని కరప్ట్ మీడియా వాళ్ళు తప్పుగా ఇది ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అదే విధంగా దుష్టుడు కూడా మనని కూడా మోసం చేయడానికి చూస్తుంటాడు. నిజంగా కరెక్ట్ న్యూస్ వెతికితే మనకు కరెక్ట్ దొరుకుతుంది. అందుకే వెతికితే మనకు కరెక్ట్ విషయాలు దొరుకుతాయి. వెతుకుడి మీకు దొరుకును అంటాడు దేవుడు. నేను ఈ విషయం చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక యవ్వన బిడ్డలు వారు ఒక చిన్న కాజ్ కోసము వారు అంత పట్టుదల కలిగి ఏదేమైనా చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి అందరు ఒకటే చోట ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది తెలుసా? వారికి వాష్రూమ్స్ సరిగ్గా లేకుండా వాష్రూమ్స్లో నీళ్ళు ఆపేసి అలా భయంకరమైన ప్రయత్నాలు చేశారు వారిని చెదరగొట్టడానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎంత చెదరగొట్టడానికి ప్రయత్నిస్తే అంత గట్టిగా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే క్రైస్తవులుగా మనం ఆపజాలని ప్రజలుగా మనం ఉంటాం. ఆపజాలని ప్రజలుగా మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఈ ప్రిన్సిపల్ని కనుక ఫాలో అయితే ఆపజాలని వ్యక్తులుగా మనం ఉంటాం. ఆపజాలని సంఘముగా మనం ఉంటాం. వాళ్ళ ఏ ఈగోస్ లేవు. అంత కొట్టినా కానీ కొట్టండి మమ్మల్ని కొట్టండి అన్న వీడియోలు నేను చూశాను. కానీ వాళ్ళు తిరగబడి పోలీసులను కొట్టడం నేను చూడలే. వాళ్ళు కూడా విసిగిపోయి ఉంటారు. అమ్ముడు పోయారు వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ అధికారులు చెప్పాలని చేయాలనుకుని వాళ్ళు చేస్తారు. కానీ మన అధికారి, మన యజమాని, మన ప్రభు చాలా మంచివాడు. మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. ఈ యొక్క మనం చెప్పాను, నాకు లాస్ట్ టైం నేను వాక్యం చెప్పినప్పుడు కాలాలను సమయాలను ఎరిగి దేవుడు మనని ప్రవర్తించమని చెప్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అర్థమవుతుందా? దేవుడు గొప్ప మార్పును తేబోతున్నాడు. ఈ సమయాల్లో నేను ఒక ప్రవచనం చూశాను. ఒక యవ్వనస్తుడు ఒక ప్రవచనం చేశాడు ఫిబ్రవరి మంత్లో. ఆయన ఏం చెప్పాడంటే, పొలిటికల్గా చేంజెస్ రాబోతున్నాయి భారతదేశంలో. కొన్ని శ్రమలు వచ్చాక తర్వాత ఉజ్జీవం వస్తుంది అని చెప్పారు. హల్లెలూయా. ఉజ్జీవం వస్తుంది. యవ్వనస్తుల మధ్యలో ఉజ్జీవం వస్తుంది. ఏదో ఒక కార్యం జరగబోతుంది, ఉజ్జీవం వస్తుంది. కానీ మీరు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. చాలాసార్లు దేవుడు మనకి ఇవ్వాలనుకుంది మనం పొందుకోలేకపోవడం ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ ఎందుకు చేయాలి? మనం దేవుడితో సమయం గడిపితేనే కదా దేవుడు ఆలోచనలు ఏంటో మనకు తెలుస్తుంది. మన యవ్వనస్తులో కలిసి ఉండడానికి ఒక రీజన్ ఏంటి తెలుసా? పెద్దవాళ్ళలో లేనిది మన యవ్వన బిడ్డలో ఉన్నది ఫెలోషిప్. వాళ్ళు చాలా సమయం గడుపుతారు. వీలున్నప్పుడల్లా నాతో కూడా సమయం గడుపుతారు. ఫెలోషిప్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? ప్రతిసారి ఒక పెద్ద లెక్చర్ ఇవ్వక్కర్లేదు. నాకు ఇది కావాలి, నేను ఇలా అనుకున్నాను, ఇలా అర్థం ఒకరు చూడగానే అర్థమైపోతుంది. ఆ సహవాసం వల్ల, ఆ ఫెలోషిప్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రేమ పెరుగుతుంది, ఆ యొక్క బాండ్ పెరుగుతుంది, యూనిటీ పెరుగుతుంది. చక్కగా యునైటెడ్గా ఉంటారు మన యవ్వన బిడ్డలు. మనలో ల్యాక్ అయ్యేది ఏంటి మనం చూసుకుందాం. పెద్దవాళ్ళ మనము ఫెలోషిప్ చేస్తున్నామా? ఫెలోషిప్ చేస్తే ఒక నొప్పించే విధంగా మనం మాట్లాడడం కాదు. నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను. నేను చాలాసార్లు నొప్పించే విధంగా మేమతో మాట్లాడుండొచ్చు. సో నా వల్ల కూడా హర్ట్ అయ్యి ఉండొచ్చు మీరు. కానీ నిజంగా మనం ప్రయత్నిద్దాం. నేను కూడా ప్రయత్నిస్తాను, మీరు కూడా ప్రయత్నించండి. నొప్పించే విషయాలు కాదు, మనని దగ్గరగా చేర్చే విషయాలు మాట్లాడదాం. మనని ఒక్కటిగా చేసే విషయాలు మాట్లాడదాం. ఏదైనా పొరపాటు అయితే పోనీలే, పర్వాలేదు, నీతో పొరపాటు అయిందా, సరే ఇంకొకసారి చేయకు. పేదలాగా వెళ్ళి అడగండి, దేవా వాళ్ళకి నేను 7 times ఛాన్స్ ఇచ్చాను, ఇంకొకసారి నేను ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని పనిష్ చేయడం వచ్చా అని. అలా కాదు. క్షమించడం అనేది అలవాటుగా మారాలి. ఎన్నిసార్లు మనం క్షమించాలి, ఎన్నిసార్లు మనం చేయాలి, ఎన్నిసార్లు నేను ఇట్లా ఉండాలి, ఎన్నిసార్లు అంటే యేసు ప్రభు రాకడ వరకు మనం అదే విధంగా ఉండాలి. 10 లక్షల సార్లు క్షమించాలంటే 10 లక్షల సార్లు క్షమించాలి.
దేవుని కృప, దావీదు అంటాడు, జీవము కంటే ఉత్తమమైనది, నా జీవితం కంటే నీ కృప ఎంతో విస్తారమైంది, గొప్పది అంటున్నాడు. ఆయన కృపను అర్థం చేసుకోవడానికి ఈ జీవిత కాలము సరిపోదు. మనం స్ట్రెంగ్త్ బిల్డ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ లెట్స్ కమ్ టుగెదర్. ఆ యవ్వన బిడ్డలు ఒక ఉదాహరణగా, వాళ్ళ అన్యులని వాళ్ళు చేసేవి మనము ఇచ్చేది. దేవుడు కొన్నిసార్లు మనకు చూపిస్తూ ఉంటాడు. మీరు మనని ఏమంటారు, కొన్నిసార్లు మనం గొప్ప అనుకుంటుంటే మనం సిగ్గుపరచడానికి కొన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. నన్ను తప్పుగా అనుకోకండి, దాంట్లో నేను కూడా ఉన్నాను. యూనిటీ ఏమి చేయగలదు అనేది ఒక గుంపు యవ్వన బిడ్డలు. వాళ్ళేమీ గొప్పగా సంపాదించే వాళ్ళు కాదు, గొప్పగా ఇది చేసేవాళ్ళు కాదు. ప్రాబబ్లీ ఎంతోమంది ధనవంతులు, రిచ్ పీపుల్, మెచ్యూర్డ్ పీపుల్ చేయగలిగినట్టు వాళ్ళు 1% కూడా చేయరేమో. ఇంకా వాళ్ళ పార్టీ పేరేంటి, కాక్రోచ్ పార్టీ. నాకు నవ్వొచ్చింది. కొంతమంది దానికి వేరేగా డెఫినేషన్ వచ్చి, నేను అనుకున్న తృణీకరింపబడిన వారు, కాక్రోచెస్ అని. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన మరి యవనస్తుల గురించి ఉన్నారు, లేజీ పీపుల్, నిరుద్యోగులు, ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఆ కాక్రోచెసే ఏం చేస్తారు, ఒక దేశాన్ని మొత్తం కొన్ని రోజులు షేక్ చేసేసారు వాళ్ళు. నాకు అప్పుడు ఏ మాట గుర్తొచ్చిందంటే, దేవుడు ఎట్లాంటి వాళ్ళని ఎంచుకుంటాడంట, బలహీనమైన వాటిని, ఎన్నిక లేనటువంటి వాటిని, ఇది లేని వాటిని ఏం చేస్తాడంటే దేవుడు ఎంచుకుంటాడంట. సో కాక్రోచెస్ని ఎంచుకున్నాడు దేవుడు. రాజకీయ పరంగా కూడా కొన్ని విషయాలు జరుగుతున్నాయంటే దేవుడు అనుమతి లేకుండా జరగవు. ఇంకా రానున్న రోజుల్లో ఏం మార్పులు జరగబోతున్నాయో మనకు తెలియదు. సంఘముగా మనం ఏమి చేయాలైతే, వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్? నాకు చాలా మంచిగా అనిపించిన ఒక విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదేమో ఆ రివోల్ట్లో, కానీ ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు, అక్కడికి వెళ్ళి కొన్ని అవసరతల కోసం వారు సహాయం చేశారు. మనం ఏం చేయాలి, మనం అది చేయాలి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, యవ్వనస్తులు వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు ఏమేమి చేసేస్తారో, ఏమిదైపోతారో అని భయపడతాం కదా. అక్కడ అమ్మాయిలు ఏమని ఇచ్చారు తెలుసా సాక్ష్యం, మేము ఇక్కడ చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాము, చాలా సేఫ్గా ఉన్నాం, మాకు ఏ ఇబ్బంది లేదు. ఎంతమంది యవ్వన బిడ్డల మధ్యలో ఉన్నా కానీ వాళ్ళకి ఏమనిపించిందంట, సేఫ్టీ. అదే రోడ్డు మీద నడుస్తుంటే సేఫ్టీ అనిపించదు. చాలామంది ఆడపిల్లలకి ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటారు మేము సేఫ్గా ఉన్నామా లేదని, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి సేఫ్. అరే ఒక చిన్న అంటే ఒక యవ్వన బిడ్డలు, చిన్న వయస్సు గల వాళ్ళు అది చేయగలిగితే మనం ఇంకా ఎంత సేఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలం మన వాళ్ళ కోసం. యవ్వన బిడ్డల ద్వారా ఆ కాక్రోచెస్ లాంటి వారు అన్నీ కమెంట్ చేశారు, కానీ ఆ కాక్రోచెస్ని ఈ దినంలో ఏం చేస్తాడు దేవుడు, గొప్పగా లేవనెత్తాడు. వారి గురించి మాట్లాడని ఎవ్వరూ లేరనుకుంటా మన దేశంలో జరిగే పరిస్థితి. సో మనం ఏం చేయాలి, కాలాలను సమయాలను ఎరిగి, కాలాలను సమయాలను తెలుసుకోమంటున్నాడు దేవుడు. గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి, గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి రానున్న దినాల్లో. దానికి సంఘంగా మనం సిద్ధంగా ఉన్నామా? మనమున్న ప్రాంతం కోసం మనం నిజంగా ప్రార్థిస్తున్నామా? మన నేబర్స్ కోసం మనం ప్రార్థిస్తున్నామా? దేవుడు అంటాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇరవై 26 ఇలా 47 అనుకుంటా చూడ, మీరు 41 కరెక్ట్. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురు చెప్పాడు. సో మెలకుగా ఇక్కడ మనం చూస్తే జాగ్రత్త 41వ వచనం చూద్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఓకే, చాలు. మనం ముందు విషయాలు చూస్తే 36వ వచనం చూద్దాం. 26వ అధ్యాయము 36వ వచనం, మత్తయి సువార్త. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ మనం చూస్తే ఈ దినములతో మనం ఇది పోల్చుకుందాము, ఈ దినములతో మనం చూద్దాము, మనం ధ్యానిద్దాం ఈ మాటలు. సో ఇక్కడ మనం చూస్తుంటే ఏమని ఉందంటే, యేసు ప్రభు అంట, మనము ఒకవేళ 38వ వచనం చూస్తే ఆయన ఏం చేస్తాడంట, ఆయన అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముతో మునిగి ఉన్నది. దేవుడు అంటున్నాడు, మరణమంత అవునంతగా నా ప్రాణం బహుదుఃఖముతో మునిగి ఉన్నది. మనము యెషయా కాలంలో కూడా చూస్తాం, ఎవరు వెళ్తారు నా నిమిత్తము, ఎవరు వెళ్తారు, ఎవరు నశించిపోతున్న వారి కోసం ఎవరు వెళ్తారు, ఎవరున్నారు, దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఆయన మరణం పొందినంతగా భారముగా ఉందంట. ఈ రోజుల్లో మరున్న పరిస్థితులు చూస్తే దేవుడు హృదయం భారముతో ఉంది. ఎందుకంటే ఆయన నాశనం చేయాలంటే ఒక్క నిమిషం పట్టదు. ఎక్కువ గొప్ప విషయం అది, నాశనం చేయాలంటే. నోవా దినంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవా ఓడ కట్టడం మాత్రమే నోవా పని. మరి పశువులని పక్షులను ఎవరు రప్పించారు? నోవా వెళ్ళి వెతుక్కొని తెచ్చాడా ఒక్కొక్కదాన్ని? ఎవరి ఆజ్ఞ మేరకు వచ్చాయి ఓడ దగ్గరికి? దేవుని ఆజ్ఞ మేరకు. అద్భుతం కాదా? చాలా పెద్ద అద్భుతం. ఆ అద్భుతం మనం మర్చిపోతాం. ఏమంటే పక్షులు జతలుగా వచ్చాయంట. హల్లెలూయా. జతలు ఎట్లా వచ్చాయి? సృష్టికర్త మాటకు లోబడ్డాయి అవి. హల్లెలూయా. అవి మాటకు లోబడి వాటికి పెద్దగా అర్థం కాకుండొచ్చు, దేవుడు వాటికి మరి చెప్తే అవి ఏమయ్యాయి? ఆ ఓడలోకి చేరాయి. ఆయన దేవుడు ఎప్పుడైతే మనుషుల ఆలోచనలు కంటిన్యూస్గా చెడ్డగా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఆయన మనిషిని చేసినందుకు పశ్చాత్తాపపడనని ఉంటుంది. అంటే ఆయన రిగ్రెటెడ్ వచ్చి నేను ఎందుకు చేశానా అని. అంటే ఆయన చేసేది, ఆయన జరిగేది తెలియదని కాదు. గాడ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎమోషన్స్ హియర్. అంటే దేవుడు కూడా ఆ యొక్క భావోద్రేకాలు కలిగి ఉన్నాడని చెప్పడానికి మాత్రమే. ఇక్కడ కూడా దేవుడు కొన్ని పరిస్థితులను చూసి ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, ఆయన దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడంటే. మరణం పొందినంతగా దుఃఖము కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఎవరి తట్టు తిరుగుతున్నాడు తెలుసా? ఎవరిని సహాయం కోసం అడుగుతున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు, మనుష్య కుమారుడు మనుషుల మధ్యలో ఉండి ఏమంటున్నాడు, మీరు నాతో పాటు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. ఈ సమయంలో దేవుడు అడుగుతున్నారు, ప్రజలు నశించబోతున్నారు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి, మరి ఎంతోమంది పైన తీర్పు రావచ్చు, ఎంతో భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి. ఇప్పటికి కూడా మీ గురించి మీరే ప్రార్థన చేసుకుంటూ ఎంతసేపు మీ విషయాల్లోనే బిజీ ఉంటారా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం చేస్తున్నారో చూడడానికి మళ్ళీ వచ్చాడు శిష్యుడు. ఆయన ప్రార్థన చేసి ఆయన గొప్ప భారం ఆయన హృదయంలో ఉంది, అదంతటిని ఇచ్చేస్తే ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ? ఆయన మరణం పొందినంతగా మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీరు ఇక్కడ నాతో నిలిచి, నాతో కూడా మీరేంటి మెలకుగా ఉండండి, నాతో నిలిచి. దేవుడు అడుగుతున్నాడు సంఘం, నాతో నిలిచి మీరు ఇక్కడ. అందరు శిష్యుల్ని తీసుకెళ్ళలేదు, అందరికీ ఒక గొప్ప ప్రివిలేజ్ ఇవ్వబడదండి. కానీ మన సంఘం పేరేంటి? మహానయం హౌస్ ఆఫ్ ఏంటి? ప్రేయర్. కొదువ ఉండొచ్చా మన దగ్గర?
ఆలోచిద్దాం. మనం అన్నీ పక్కన పెట్టి ప్రార్థనకు సమయం ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నామా? యేసుప్రభు అడుగుతున్నాడు, చాలా భయంకరముగా దినములున్నాయి, చాలా భారం ఉంది, మీరు నాతో కూడా నిలిచి ఉంటారా? మీరు నాతో కూడా నిలిచి ఉంటారా? మనం చాలా ప్రామిసెస్ క్లెయిమ్ చేస్తాం, మనం యేసుతో కూడా సహపనివారము, ఆయనతో కూడా మనము ఆ యొక్క హెవెన్లీ ప్లేసెస్లో మనం కూర్చొని ఉంటాము, మరి ఆ సింహాసనం పైన. ఇవన్నిటి అవి చేయడానికి యోబు ఒక మాట అంటాడు, దేవుడు మంచినే మనం తీసుకుందాం కానీ మేలునే మాత్రమే తీసుకుందామని కీడుని వదిలిపెడదామా? మేలు మాత్రమే తీసుకొని కీడు ఉంటే దాన్ని విడిచిపెట్టేద్దామా? ఇవన్నీ ప్రామిసెస్ క్లెయిమ్ చేయడానికి మనం ఉన్నాం, కానీ మనము దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఆయన మరణమంతా ఆ భారము కలిగి ఉన్నాడంట. ఎవరి కోసం భారం కలిగి ఉన్నాడు? జరగబోయే విషయాలు. యేసు ప్రభువు మరి నిజంగా యెరూషలేం పరిస్థితి చూసినప్పుడు ఏమయ్యాడంట? ఆయన దుఃఖించాడు. యెరూషలేమా, యెరూషలేమా, నేను ఎంతగా నేను సమకూర్చాలని చూస్తున్నాను, కానీ నువ్వు మాట వినక ఉన్నావు. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ కోట్ చేయట్లే, కానీ దట్స్ వాట్ హీ మెంట్. అదే భావం వచ్చేలాగా అన్నాడు. భారము కలిగి, ఈ దినమ దేవుడు భారము కలిగి ఉన్నాడు. నిజముగా క్రైస్తవులు, దేవుని బిడ్డలము, దేవుని యొక్క స్వరం వినగలిగిన వారు, దేవుని యొక్క కాలము సమయములు ఎరిగిన వారిగా మనని దేవుడు పెట్టినప్పుడు, ఆ సమయోచితమైన జ్ఞానమును దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఏమడుగుతున్నాడు దేవుడు? నాతో కూడా నువ్వు నిలిచి ఉంటావా? ఎవరైనా ప్రేమించేవారు ఎప్పుడు తెలుస్తారంట తెలుసా? నిజమైన స్నేహితులు ఎప్పుడు బయటపడతారంట? నిజమైన స్నేహితులు ఎప్పుడు? అంత బాగున్నప్పుడా? ఆపత్కాలంలో మనతో పాటు ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు. ఆపత్కాలంలో మంచిగా ఉన్నప్పుడు అందరు ఉంటారు, మనకు వచ్చి మన బాగున్నప్పుడు నలుగురు వచ్చి పలకరించి పోతారు, మంచి మంచి మాటలు చెప్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే నిలిచే వాళ్ళే నిజమైన స్నేహితులు, మన శ్రేయస్సు కోరేవారు. యేసుప్రభు ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడ ఏమంటున్నారు? అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి. దిస్ ఇస్ ద కాల్ ఇన్ ద లాస్ట్ అవర్. ఈ యొక్క మరి మనం చివరి దినాల్లో ఉంటున్నాము అని చెప్పి యేసు ప్రభు ఈ భూమిపై నుండే కొన్ని చివరి గడియలు, చివరి సమయాలు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చే పిలుపు ఏంటంటే, నాతో కూడా మీరు నిలిచి ఉంటారా? మెలకుగా ఉంటారా? మెలకుగా ఉంటారా? తర్వాత చదవండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. కొంత దూరము వెళ్ళి, ప్రార్థనలో దూరం వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా మనం? కొంత దూరం వెళ్ళి, కొంత దూరం డీప్, లోతుగా కొంత దూరం వెళ్ళడానికి. ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే మనం చూస్తే ఆయన చెమట బిందులు రక్తముగా మారిపోయాయంట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంట? ఆ కొంత దూరం వెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా? భారమును పంచుకోవడానికి. నేను మిమ్మల్ని ఏం చేశాను? నాతో సహపనివారిగా చేశాను. నాతో కూడా మీరు మరి పరదేశంలో ఉండడానికి, నేను వెళ్ళి మీకోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఇవన్నీ దేవుడు మన కోసం చేస్తూ ఏమంటున్నారంటే, నాతో కూడా మీరు ఉంటారా? ఆయన కొద్ది దూరం వెళ్ళి ఏమంటున్నాడు? ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తమే. అక్కడ నిలిచి ఉంటే మనం ఇంక కొంచెం దూరం వెళ్ళగలం. అక్కడ వాళ్ళు మెలకుగా ఉండకుండా ఏమయ్యారంట? మనం చదవండి తర్వాత వచనం. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా?
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్లో ఏమంటుంది, అండ్ హీ కేమ్ టు ద డిసైపుల్స్ అండ్ ఫౌండ్ దెమ్ స్లీపింగ్ అండ్ హీ సెట్ టు పీటర్, పేతురుతో అన్నాడంట. ఇంగ్లీష్లో ఉంది, మరి తెలుగులో ఆ మాట లేనట్టుంది. ఉందా? లేదు కదా. ఇక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, అండ్ హీ సెట్ టు పీటర్. ఎవరి వైపు చెప్తున్నాడు? పేతురు వైపు చూసి అంటున్నాడంట. అండ్ హీ సెట్ టు పీటర్. ఎందుకు? ఆయన అన్న మాట ఏంటి? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధమే. మనం ఆత్మలో మూవ్ అయితే శక్తి కలిగి ఉంటాం, శరీరంలో మూవ్ అయితే బలహీనులుగా ఉంటాం. ప్రార్థనలో మనం ప్రార్థన చేసే సమయంలో కూడా ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తీసివే, కానీ నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే జరగాలి. తిరిగి వచ్చి శిష్యులతో అంటారు, మీరు ఏంటి ఒక్క గడియ కూడా నాతో మెలకువ నుండి ప్రార్థన చేయాలి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు? మీరు శోధనలో పడిపోకుండానట్లు. ఇది శోధనలో పడిపోయే గడియలు, భయంకరమైన గడియలు. ఒకవేళ మనము జాగ్రత్తగా మనం ఉండకపోతే మన ఏమంటారు, కాళ్ళ కింద నుంచి భూమి కదిలిపోయింది అంటారు చూడండి, ఆ విధముగా ఏ రోజులు. దేవుడు అంటాడు, మరొక్కసారి నేను భూమిని ఆకాశమును కంపింపచేస్తానంటాడు. భూమిని ఆకాశాన్ని కంపింపచేస్తాడంట ఆయన. ఈ గడియలో దేవుడు తన శిష్యులను, తన బిడ్డలను పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి. మీరు నాతో పాటు నిలిచి మెలకువగా ఉంటారా? నాతో పాటు నిలిచి మెలకువగా ఉంటారా? కొంచెం దూరంగా వెళ్ళారంట ఆయన. కొంచెం దూరంగా వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇంకా ప్రార్థనలో మనము లోతుగా వెళ్తుంటే అక్కడ మన చిత్తానికి ఇంకా స్థలం ఉండదు. ఏమవుతుంది? నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక. పేతురు వైపు చూసి, ప్రత్యేకంగా పేతురు వైపు అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు, కానీ పేతురు వైపు చూసి ఆయన అంటున్నాడంట. ఏంటంట? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఇట్లా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే శారీరకంగా చేయలేము, మనకు అర్థం కావు. మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటేనే ఈ ప్రార్థనలో ఉండగలం. అందుకే చాలామందికి ప్రార్థన బోరింగ్ అనిపిస్తుంది. ప్రార్థన అబ్బా అంటారు, అదే ఆరాధన అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు, ఇంకేదైనా అంటే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ప్రార్థన చేయమంటే, ఎందుకంటే శరీరానుసారంగా చేసే ప్రార్థన అయితే అది బలహీనపరుస్తుంది, నిద్ర పుచ్చుతుంది, ఇంకేదో చేస్తుంది. కానీ ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఎందుకు మెలకువగా ఉండగలిగారు? వీళ్ళు ఎందుకు పడుకుంటున్నారు? ఇక్కడ రెండు విభజన మనం చూస్తున్నాం, శరీరానుసారము, ఆత్మానుసారం. యేసుప్రభు మెలకువగా ఉండి తనకున్న భారాన్ని బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాడు. కానీ ఇక్కడ చూస్తే శిష్యులు ఏంటంట, వారు శరీరపరంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పడుకుంటున్నారు. మెలకువగా ఉండవలసిన సమయంలో మరి ముఖ్యంగా పేతురుకి చాలా అవసరం ఇది. ఎందుకు? తర్వాత మనం చూస్తాం. ఏం చేస్తాడు ఆయన? 3 సార్లు నాకు యేసుప్రభు ఎవరో తెలియదని బొంకుతాడు. నేను నీకోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానని చెప్పిన శిష్యుడు ఎంత రోషం కలిగి ఉన్నాడంటే, యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే వాళ్ళ ఒక సైనికుడు ఏం చేస్తాడు? సైనికుడితో చెవు కోసేస్తాడు. అటువంటి శిష్యుడు ఏమైందంట, ఆయన ఏ పని అయితే చేయాలో ఆ పని చేయకుండా ఉన్నప్పుడు ఏమయ్యాడైనా పడిపోయాడు. పేతురుతో అందుకే అంటాడు, శోధనలో పడిపోకున్నట్లు నువ్వు ప్రార్థన చేయి. పేతురు, నేను నీకోసము ప్రార్థన చేశాను. ఇంకొక చోట చెప్తాడు, పేతురు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. సాతానుడు ఏమంటున్నాడు? నిన్ను అడుగుతున్నాడు నిన్ను స్వే చేయడానికి, కానీ నేనేం చేస్తున్నాను? నువ్వు నీ విశ్వాసంలో పడిపోకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. తనకు పరీక్ష రాలేదా పేతురుకి?
కానీ ఏం చేశాడు దేవుడు? ప్రార్థన, యేసు ప్రభు అన్నాడు ప్రార్థన చేశాడు. ఆయన విశ్వాసంలోంచి పడిపోకున్నట్లు ప్రార్థన చేశాడు. ఎందుకు? పేతురుకి ఆసక్తి ఉంది. నిజంగా తను దేవుని తృణీకరించాలన్న ఆశ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నాకు తెలుసు మనం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే మనందరికీ దేవుడు చిత్తం చేయాలన్న ఆశ, ఆసక్తి ఉంది. కానీ ప్రార్థన బలం లేకపోతే మనం చేయలేము. ఈ భయంకరమైన దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒకసారి చూద్దామా? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. యేసుప్రభు పేతురు కోసం ఎందుకు ప్రార్థన చేశాడు? పేతురు, నేను నీకోసం ప్రార్థన, నువ్వు విశ్వాసములో పడిపోకున్నట్లు. మన సహోదరులు మనతో పాటు మరి స్థిరముగా నిలబడి ఉండాలంటే మనం ఏం చేయాలి? వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం అన్ని చేసే సహాయాలకైనా చాలా ఇంపార్టెంట్ సహాయం ఏంటంటే ప్రార్థన. యేసుప్రభు పేతుర్ని ఈ యొక్క మరి దీని నుంచి తప్పించగలడు. కానీ ఆయన ఏం చేశాడు? పేతురు కోసం ప్రార్థన చేశాడన్నాడు. వచ్చి ఆయన రెస్క్యూ చేయలేదు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? పేతురు ఒక్కసారి యేసుప్రభు ఆయన వైపు తిరిగి చూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఎలా వచ్చిందబ్బా పశ్చాత్తాపం ఆయనకి? ఆయన ఒట్టిగా ఇక్కడ రాయలేదు ఈ మాట, పేతురు రాస్తున్నాడు ఈ మాట. నిబ్బరము కలిగి ఏం చేయాలంట? చదువు ఆ మాట. నిబ్బరము కలిగి, లోకమందున్న మీ సహోదరుల యందు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఇంగ్లీష్లో ఏముంది? బీ సోబర్ మైండెడ్. సోబర్ మైండెడ్. దృష్టిలో ఏం చేస్తున్నాడు అంటే సోబర్ మైండ్ అంటే నిబ్బరమైన మనస్సు, చంచలమైన మనస్సు గలవారిగా చేస్తూ ఉన్నాడు. సంఘంలో కూడా చంచలత్వం చాలా ఉంటుంది. ఒక నిమిషం ఇది నచ్చుతుంది, ఇంకొక నిమిషం ఏం నచ్చుతుంది, ఇంకొక నిమిషం ఇంకొకటి నచ్చుతుంది, ఒక నిమిషం ఒకటి నచ్చుతుంది, ఇంకొక నిమిషం ఇంకొకటి నచ్చుతుంది, ఒక నిమిషం వాళ్ళ మీద తెగ ప్రేమ వచ్చేస్తుంది, ఆ మరు నిమిషమే వాళ్ళ మీద తెగ కోపం వచ్చేస్తుంది. చంచలత్వం. నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే నిబ్బరమైన బుద్ధి గలవారు ఏం చూస్తారు? దే సీ బియాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే జరుగుతున్న కళ్ళ ముందు కనిపించే దానికన్నా ఎక్కువగా చూస్తారు. వెలుచూపు వల్ల కాక విశ్వాసంతో మనము నడవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. పౌలు చెప్తాడు ఏంటంట, మనము వెలుచూపుతో అంటే కనిపించే దాన్ని బట్టి కాదు, దాని వెనకాల ఉన్న దాన్ని బట్టి మనము చూసుకొని, కనిపించని వాటిపైన, కనిపించేవి ఏంటంట అనిత్యములు, కనిపించనివి నిత్యములు. బీ సోబర్ మైండెడ్. నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండండి. పేతురు నిన్ను కూడా సాతాను ఏం అడిగిందంటే, నిన్ను అడిగింది ఏంటి? నిన్ను అటు ఇటు స్వే చేయడానికి. స్వే చేయడం అంటే అటు ఇటు ఇటు అటు తూగుతూ ఉండడం అనమాట. అడిగింది. కానీ నేనేం చేశాను? నువ్వు విశ్వాసంలో పడిపోకుండా ఉండాలని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన జీవితం చాలా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. యేసుప్రభు అన్నిసార్లు చెప్పారంటే అది చిన్న విషయం కాదు, అది ఇంపార్టెంట్ విషయం. డైరెక్ట్గా పేతురుకు చెప్తున్నాను, శోధనలో పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దీని నుంచి తప్పించుకునేవాడివి. ఈరోజు కూడా మనం చాలాసార్లు ఓటములు ఎదుర్కొంటూ ఉంటాం, అధైర్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కసారి మనం ఆలోచిస్తాం, నిజంగా చేయవలసినంత ప్రార్థన మనం చేశామా? ప్రార్థన చేశాక కూడా అది దేవుడు అనుమతించాడంటే అప్పుడు మనము కఠిన హృదయం చేసుకొని దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకోవద్దు. కానీ దేవుడు దీన్ని అనుమతించాడు. ఎందుకు? ఒక ఉద్దేశంతో. యేసుప్రభు పేతురు పడిపోకూడదని ప్రార్థన చేస్తే పరలోకమంతా ఆ ప్రార్థనకు ఆమెనందా అనలేదా? చెప్పండి. అంటే మరి పేతురు ఎందుకు తప్పిపోయాడు?
పేతురు ఆ కొద్ది సమయం మాత్రమే తప్పిపోయాడు, కానీ ఎటర్నల్గా రెస్టోర్ అయ్యాడు. హల్లెలూయా. ఎటర్నల్గా రెస్టోర్ అయ్యాడు. శ్రమలు మనం ప్రార్థన చేస్తాం, కానీ శ్రమలు పరీక్షలు రావని కాదు, వచ్చినా నిలబడే యొక్క ధైర్యం దేవుడు మనకిస్తాడు, వచ్చినా నిలదొక్కునే యొక్క కృపను దేవుడు మనకిస్తాడు. అందుకే మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకోవాలి. డెరిక్ ప్రిన్స్ గారు స్పిరిచువల్ వార్ఫేర్ అని ఒక బుక్ రాశారు. దాంట్లో ఒక మాట చెప్తారు ఆయన, సర్వాంగ కవచము గురించి చెప్తారు కదా. సర్వాంగ కవచములో అన్నీ ఉంటుంది. ఏమేమి ఉంటాయి చెప్పండి? సర్వాంగ కవచములో నీతి అను మాయమరుపు ఉంటుంది. తర్వాత ఏముంటుంది? సువార్తను సిద్ధ మనస్సుగా జోడు, రక్షణ శిరస్త్రానం, తర్వాత విశ్వాసం అనే డాలు, ఇంకా వాక్యం అనే ఖడ్గం. మరి వెనకాల ఏమైనా ఉందా? ప్రొటెక్షన్ అంతా ముందే ఉంది, వెనకాల ఆయన ఏం చెప్తాడంటే వెనకాల ప్రొటెక్షన్ లేదు. రెండు విషయాలు, ఒకటేమో వెనుదిరిగితే ఆయన రాజ్యానికి పాత్రులం కాము, ఇంకొకటంట ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలంట. అందుకే వెనకాల ఏముందంట? ఏమీ కవచం లేదు. కానీ అంట సహోదరులు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసే బదులు ఒకరినొకరు పొడుచుకుంటారంట వెనకాల నుంచి, వెన్నుపోటు. నా బ్యాక్ ఓపెన్ ఉంది. నిజంగా దేవుడు చెప్పిన మాటలన్నీ చేస్తే ఆయన ఏమంటాడు ఒకసారి చూద్దామా? యెషయా 58లో ఉంటుంది. ఆయన మనకు హీ విల్ బీ ఎ షీల్డ్. ఒకసారి చూద్దాం 11 చూడు. అదే హీ షల్ బీ యువర్ లైట్ అని ఉంటుంది. హీ విల్ గైడ్ యూ కంటిన్యూస్ అండ్ సాటిస్ఫై. ఇక్కడ కాదనుకుంటా, ఇంకొక చోటు ఉంటుంది దట్ హీ విల్ ప్రొటెక్ట్ యూ. నాకు ఆ వాక్యం గుర్తు రావట్లేదు, కానీ సో దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇంకా ఎవరు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఒకరినొక్కరం. ఆ వెనకాల ఏమీ లేకుండా బేర్గా ఉన్న దాన్ని ఏం చేయాలంట? ఒకరినొకరము ప్రొటెక్ట్ చేసుకోవాలి. రోమా సైన్యులు ఎలా ఉండారంటే, శత్రువు వచ్చినప్పుడు వాళ్ళొక చుట్టూగా నిలబడతారు, వాళ్ళ బ్యాక్ ఎక్స్పోజ్ కానివ్వరు, ఒకరినొకరు అలా ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు తెలుసా. వాళ్ళకి పెద్ద విశ్వాసం డాలు గురించి మాట్లాడిన పెద్ద డాలు వాళ్ళని, ఆ డాలుని ఎత్తిపట్టి ఒకరినొకరు, ఒకరు వీపుకి ఇంకొకరు వీపు ఆనించి ఆ విధముగా వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆ విధముగా వాళ్ళు ఫైట్ చేస్తారు. మనం నిజముగా మన సహోదరుల కోసం ఎంత మట్టుకు ప్రార్థన చేస్తున్నాం, ఎంత భారము కలిగి ప్రార్థన చేస్తున్నాం. మనం ఆలోచిద్దాం. మనము సంఘముగా ఒకరిని తీర్పు తీర్చడానికి బయలుదేరుతున్నాం. వాళ్ళిట్లా వీళ్ళట్లా. మనం కలిసినప్పుడు మన సంభాషణలు ఎట్లా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి. మనుషులు ఎవరు చూడట్లేదేమో, దేవుడు చూస్తున్నాడు. హెచ్చరిక ఇది. మన సంభాషణ ఎలా ఉంటుంది, వారు ఉన్న పరిస్థితిని బట్టి మనకు ఆ భారం వస్తుందా, లేకపోతే వాళ్ళ గురించి డిస్కషన్ చేయడంలో ప్లెజర్ వస్తుందా? అంటే వాళ్ళపైన నవ్వుకోవడం, వాళ్ళపైన జోకులు వేయడం, వాళ్ళపైన సెటైర్లు వేయడం, దీంట్లో సమయం గడుపుతున్నామా? అటువంటి సమయాలు గడుపుతుంటే ఎవరిని కలవకుండా ఉండడమే బెటర్. ప్రార్థన అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, లేకపోతే కలవకుండా ఉండడమే బెటర్. సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. రొట్టె విరవడం ఉండాలా లేదా? రొట్టె విరవడం అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షలు, దేవుడు చేస్తున్న కార్యాల గురించి మాట్లాడుకోవడం ఉండాలి. నేను ఇంకా మన సాక్ష్యాలు ఇతరుల్ని బలపరిచే వాళ్ళుగా ఉండాలి. నాకు మొన్న వెళ్ళాను కదా, చిన్నగానే ఆరంభమైంది వాళ్ళ సంఘం, కానీ ఏం చేస్తారు తెలుసా? అక్కడ హానా వాళ్ళ సంఘంలో ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్తారు. ప్రతి ఒక్కరు. ఒక చిన్న బాబు వచ్చాడు, వాడి పేరు అభినందన్. చర్చ్కి ముందే వచ్చేసి వాడికి చేతనైంది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు పని. ఎంత చక్కగా అనిపించిందో.
వచ్చి ఏం చేస్తాడో తెలుసా, ప్రతి వారం బైబిల్ చేతిలో పట్టుకుంటాడు, చిన్న ఇంతనే ఉంటాడు, పట్టుకొని సాక్ష్యం చెప్తాడు. పోయిన వారం సాక్ష్యం ఏంటి? గొప్ప విషయం కాదు. మనం అనుకుంటాం, నేనేం సాక్ష్యం చెప్పాలి, నాలో ఏం మంచి జరగలేదు కదా, ఏం సాక్ష్యం చెప్తాం, మంచి ఉంటేనే సాక్ష్యం. ఆ అబ్బాయి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? సాక్ష్యం ఎందుకు చెప్తాం? సాక్ష్యం ఎందుకు చెప్పబడుతుంది చెప్పండి? దేవుని నామము మహిమపరచబడాలి. ఆ అబ్బాయి వచ్చి ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? వాడికి భయంకరంగా కాలికి దెబ్బ తగిలింది, వచ్చి అది సాక్ష్యం చెప్తున్నాడు. నాకు కాలికి దెబ్బ తగిలింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు? సిగ్గుపడట్లేదు. అయ్యో నేను ఇది చెప్తున్నాను, ఇది చెప్పచ్చా? అది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, నాకైతే చాలా టచ్ అయింది అది. మనం నిజంగా మనం మేలైనా కీడైనా దేవుని స్తుతించడానికి మనం సిద్ధంగా ఉంటాం. మేలైతే చెప్తాం, కీడైతే దాచిపెట్టుకోవాలనుకుంటాం. అవసరం లేదు. సంఘముగా మనము మేలైనా కీడైనా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పగలగాలి. యోబుకి అవమానం జరిగింది, ఉన్నదంతా హఠాత్తుగా ఆయనకున్నవన్నీ పోయినాయి. అయితే ఏమన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమే స్తుతించబడును గాక. సిగ్గుపడ్డాడు యోబు? సిగ్గుపడలేదు. ఆ చిన్న పిల్లని చూసి నాకు అనిపించింది, మన సంఘంలో సాక్ష్యం మనం ఎందుకు అంత ఆలోచిస్తాం సాక్ష్యం చెప్పడానికి? సాక్ష్యం చెప్పాడంటే రండి రండి రండి, నేను చెప్తానే ప్రతి వారం రెడీ ఉండాలి. మంచి జరిగినందుకు కాదు, ఇక్కడ వచ్చి నాకు దేవుణ్ణి స్తుతించే అవకాశం వచ్చింది. వాళ్ళ సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పారు. చిన్న సంఘమే, ఎంతో ఎక్కువ మంది లేరు, కానీ సాక్ష్యం చెప్పడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. అదేవిధంగా దేవుడు వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు తెలుసా? ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. దేవుడు చేయగలడు అని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ముందుకు సాగిపోవాలి. ఇక్కడే మనం ఆగిపోవద్దు, సాగిపోవాలి. దేవుడు ఈరోజు అడుగుతున్నాను, మీరు నాతో పాటు నిలిచి ఉంటారా? మెలకుగా ఉండి ప్రార్థన చేస్తారా? నీ సహోదరుడు పడిపోకుండా. మనని దేవుడు ఎలా చేశాడంటే కావలి వారిగా నిలబెట్టాడంట. హల్లెలూయా. కావలి వారిగా. వాచ్మెన్ చేసే పనులేంటి? ఫస్ట్ పని ఏం చేస్తారు? ఇప్పుడు గేట్ దగ్గర ఉంటే అనవసరమైన వ్యక్తులు లోపలికి రాకుండా, అనవసరమైనవి లోపల రాకుండా, వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి ఉద్దేశాలతో వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు చూడడానికి, చూసి అక్కడ వచ్చే వాళ్ళని హెచ్చరించడానికి. ఎవరికి దగ్గరికైతే వస్తున్నారో ఏం చేస్తారు? వాళ్ళని హెచ్చరిస్తారు. ఇదిగో ఈ ఫలానా వ్యక్తి మీ ఇంటికంట వచ్చారు, పంపించాలా వద్దా, చేయాలా వద్దా? ఎవరి చేతిలో ఉంటుంది అదంతా? ఆ బిల్డింగ్ ఓనర్ చేతిలో ఉంటుందా? మాటికి బిల్డింగ్ ఓనర్ కిందకి దిగి వచ్చి చూస్తూ ఉంటాడా? లేదు. ఎవరి చేతిలో ఉంటుంది? వాచ్మెన్ చేతిలో. వాచ్మెన్ కావాల్సిన సమయంలో నిద్రపోయాడు అనుకోండి, ఒకసారి ఇది అంత మంచి విషయం కాదు కానీ నేను ఒక దగ్గర మరి పనిచేసినప్పుడు ఆయన చాలా కఠినంగా కొంచెం ఉంటారనమాట. స్ట్రిక్ట్ రూల్స్ అవి పాటించకపోతే ఆయన చాలా కోపం. వాళ్ళ ఇంట్లో ఒక వాచ్మెన్ పనిచేస్తాడు. ఒకసారి వచ్చాడు ఆయన రాత్రి, హారన్ కొడుతున్నాడు, లేవలేదు, పిలిచినా లేవలేదు, లైట్ వేస్తున్నా లేవట్లేదు, దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూసినా లేవట్లేదు. ఆ యజమాని ఆయన గేట్ తెరుచుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, కార్ పార్క్ చేస్తాడు, ఎంత చూసినా మెలకువే రావట్లే ఆయనకి. అంత గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన పనేంటి? కావలికాయలు. యజమాని ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆయనను లేపితే కూడా కొన్నిసార్లు కొడితే ఇప్పుడు లేచాడు. అంటే నాకు తెలిసిన విషయం, నేను చూడలేదు కానీ ఆయన చెప్తే నాకు. ఆయనని బయటికి ఈడ్చుకెళ్ళి అప్పటికప్పుడు ఆయనని పనిలోంచి తీసేశాడు. ఆయన బయటికి ఈడ్చుకెళ్ళి లాగి పడేశాడు. ఎందుకు?
ఆయన చేయవలసిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఆయన చేయట్లేదు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అడిగిన చాలా తక్కువ విషయాలు అడిగారు. నన్ను వెంబడించండి అన్నాడు, తర్వాత ఇక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకేమైనా అడిగారు యేసు ప్రభు? నాకు ఆహారం తీసుకురండి, నన్ను మంచిగా చూసుకోండి, నాకు సేవ చేయండి. మిగతా చెప్పినవన్నీ ఇది కూడా మీ లాభం కోసమే చెప్తున్నారు అంటాడు. మీరు శోధనలో పడిపోకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కావలివారు గుడ్డివారుగా అయిపోయారని విషయాలు చెప్పబడింది. గుడ్డివారు అయిపోయారంట. అంటే వాళ్ళు ఏవి చూడాలో అవి చూడట్లేదు. శత్రువు చక్కగా మంచిగా నడుచుకుంటూ వస్తూ పోతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఆయన వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆ వాచ్మెన్ ఉన్నాడు కదా అని యజమాని కొంచెము అన్నీ కూడా మరి ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోయి వస్తాను కదా చూసుకుంటా అని, ఆయన యజమాని రాకుండా ఒక దొంగే వచ్చాడు అనుకోండి. ఏమవుతుంది? ఇంట్లో ఉన్నవన్నీ పోతాయి. ఇవాళ రేపు చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం మేము. గేటెడ్ కమ్యూనిటీ అంటారు. గేటెడ్ కమ్యూనిటీ దేనికి? వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందని. లోపల ఎవరన్నా రావాలంటే పర్మిషన్ ఉండాలి, బయటికి వెళ్ళాలంటే ఓకే బయటికి వాళ్ళు వెళ్ళొచ్చు రావచ్చు. కానీ ఇంకేదైనా వచ్చిందంటే ఏది వారికి సంబంధించి వచ్చినా కానీ ఎవరి ద్వారా వెళ్ళాలి? అక్కడున్న వాచ్మెన్ ద్వారా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కావలివారిగా నియమించి ఉన్నాను అంటాడు. కావలివారిగా, పట్టణానికి కావలివారిగా. కావలివారు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంట? ఎత్తైన స్థలములో ఉంటాడు. తెలుసా? కావలివారు ఎక్కడుంటారు? ఎత్తైన స్థలములో. మనని దేవుడు అంటే నేను ఐ హ్యావ్ సెట్ యు యాజ్ వాచ్మెన్ ఆన్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం అంటాడు. సరే చూద్దామా? యెషయా 62వ అధ్యాయం 6వ వచనం, 6-7. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. రే అయినా పగలైన వారు ఏంటంట? మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగు ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. మనం చాలు, మనం ఇక్కడ ఇవన్నీ ప్రామిసెస్ క్లెయిమ్ చేసుకుంటాం. యెషయా గ్రంథములో బుక్ ఆఫ్ ప్రామిసెస్ అంటారు. వాగ్దానాలతో కూడిన పుస్తకం ఇది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? యెరూషలేం గురించి ఏమంటున్నాడు? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యేసుప్రభు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. శిష్యులను ఎందుకు తీసుకెళ్ళాలంటే ఆయన కోసం ఏడవడానికా? ఆయన కోసం దుఃఖపడడానికా? లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు చూసి వావ్ అనడానికా? లేదు. నాతో పాటు నిలిచి ఉండి ప్రార్థన చేయండి. నాతో పాటు నిలిచి ఉండండి. ఈరోజు నన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు, నాతో పాటు నిలిచి ఉండు. విల్ యూ స్టాండ్ విత్ మీ? నువ్వు నిలబడతావు నాతో. ఆయన కావలి వారిని పిలుస్తున్నాడంట. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్లో ఏదైనా శత్రువు వచ్చే ఒక సూచన కనపడితే ఏం చేస్తారు? కావలి వాళ్ళు చాలా అలర్ట్ అయిపోతారు. వాళ్ళ ఎత్తైన స్థలములో అక్కడ నించొని ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏదైనా కనిపిస్తుందా? మన పట్టణానికి హాని కలిగించేదైనా వస్తుందా? కానీ మనము చూస్తే యెషయా 56లో చదువుమా, 56 చూడు. బ్లైండ్ వాచ్మెన్ అంటారు. 10వ వచనం, 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్లో హిజ్ వాచ్మెన్ ఆర్ బ్లైండ్, వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు. హిజ్ వాచ్మెన్ ఆర్ బ్లైండ్, దే ఆర్ ఆల్ వితౌట్ నాలెడ్జ్, దే ఆర్ ఆల్ సైలెంట్ డాగ్స్.
దే కెనాట్ బార్క్. ఏం చేయాలి మనము? ఇక్కడ ఏంటంటే మనం చూస్తే 62వ అధ్యాయంలో వాళ్ళు ఏంటంట, మౌనముగా ఉండరు. ఇక్కడ ఏం చూస్తున్నాం, వాళ్ళు వీళ్ళు మొరగరు అంటున్నారు. మొరగే కుక్కలు కావి ఇవి అంటే, కుక్కను ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు, ఎవరైనా అనవసరమైన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంది కుక్క? వాచ్మెన్ చేయాల్సింది ఏంటంట, ఏదన్నా ఆపత్కరమైన విషయం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవా, అయ్యో దేవా, దేవా, దేవా అని మొరపెట్టాలి. కానీ సంఘం ఎక్కడుంది? మొరపెడుతున్నామా? కొంతమందికి ఇటువంటి సమస్యలు ఉన్నాయి మన చుట్టూ అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనమంతా. కానీ మనం ఏంటంటే మనకు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు చదుమా వారు కాపర్లు, గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. నిద్రాసక్తులంట. జాగ్రత్త. నిద్రాసక్తులుగా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియన్స్కి దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం కాదది. అంటే నిద్ర ఇచ్చేసేయాలంటే, ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతే ఏమైంది పేతురుకి మనం చూసాం. ప్రార్థన చేయవలసిన సమయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసే సమయంలో మనము నిద్రాశక్తులుగా ఉంటే మనం తెలివి లేని వారుగా ఉంటాం. నాలెడ్జ్, జనులు ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. జ్ఞానం లేకుండా, దేవుని గురించిన జ్ఞానం లేకుండా, ఈ లోకపరంగా చాలా జ్ఞానం సంపాదించుకోవడానికి కావాలంటే రాత్రులు మెలకు ఉంటారు. కానీ దేవుని గురించిన జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సైలెంట్ డాగ్స్, మొరగని కుక్కలు. దానికి కాంట్రాస్ట్గా మనం చూస్తే 62వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. మౌనముగా ఉండే వాళ్ళకి దేవుడు హెచ్చరిస్తున్నారు. మీరు చూసుకోండి, మౌనంగా మీరు సైలెంట్ డాగ్స్. అబ్బా మంచిగా ఉంది, కొంచెంసారి ముద్దు చేయడానికి బాగుంటుంది, కానీ అది కుక్క. దాని లక్షణం ఏంటి? మొరగకపోతే ఏమనుకుంటుంది? ఇది ఎందుకు పనికిరాదు, వేస్ట్ అనుకొని వారు ఉండరు. కుక్క లక్షణం ఏంటి? మొరగాలి. మనము కావలి వారుగా ఉంటే మనం ఏం చేయాలి? మనం మౌనముగా ఉండకూడదంట. గోర్ఖాలు ఉంటారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? యాక్చువల్లీ చేయాల్సిన పని ఏంటి? రాత్రి అయినా అందరూ పడుకున్న సమయంలో వాళ్ళు మెలకు ఉంటారు. ఇప్పుడు నైట్ జాబ్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఒక సమయంలో నైట్ జాబ్స్ లేని సమయంలో ఉట్టి మెలకుగా ఉండేవాళ్ళు ఎవరుంటారు? ఏదైనా ప్రమాదంలో ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, లేదా ఆ యొక్క గోర్ఖాలు. ఏం చేస్తారు? వాళ్ళు కట్టె తీసుకొని కొడుతూ ఉంటారు. చప్పుడు చేయకుండా ఉంటే వాళ్ళు డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి వస్తే ఏమంటారు? మాకేమి చప్పుడే రాలేదు, వచ్చావా నువ్వేమైనా చేసావా అంటారు. అంటారు. ఆయన వాచ్మెన్, ఆయన 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 కావలి ఉంటున్నాడని చెప్పడానికి గుర్తేంటి? ఏం చేస్తారు వాళ్ళు? కట్టె తీసుకొని కొడతా ఉంటారు, టక టక టక. ఆ సౌండ్ వినిపిస్తే ఓకే, ఆయన తిరుగుతున్నాడు, అప్పుడు మనం సేఫ్. లోపల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? సేఫ్. ఇప్పుడైతే మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఆ మొరగవలసిన కుక్కలు ఏంటంట? సైలెంట్గా ఉన్నాయంట, బిజీగా ఉన్నాయి. ఎక్కడైనా వాంతి దొరికితే తినడానికి, తినడంలోనే, నిద్రపోవడంలోనే నిద్రాశక్తులంట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కలవరించుచు పండుకుంటారంట. దేని కలవరిస్తారో మరి? కలవరించుచు పండుకొనివారు. కలవరించేదేంటి? మనకు కావాల్సినవే కదా మనం కలవరిస్తాం. మరి అక్కడ ఎందుకు నిన్ను కావలి పెట్టుకున్నారు? దానికోసం కాదు. సైలెంట్ డాగ్స్, మొరగని కుక్కలు. వాచ్మెన్, నా కావలి వారు ఎటువంటి వాళ్ళంట? గుడ్డి వాళ్ళు అంటున్నాడు దేవుడు. గుడ్డి వాళ్ళు.
ఆలోచించండి. ఎవరైనా గుడ్డి వాళ్ళని కావలి వాళ్ళుగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. అయినా దేవుడు మనము అలా నిద్రాశక్తులుగా వేరే వేరే విషయాలు కలవరించే వాళ్ళగా ఉంటున్నా కానీ ఇంకా మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా లాస్ట్ ఒక మాట చదివి మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. ఇంకా కొంచెం భయంకరమైన విషయం ఇది. యెహెజ్కేలు 9వ అధ్యాయం 3వ వచనం చదువుమా. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార పట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఈలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. ఇక్కడ ఈ మాట నేను చెప్పడానికి ఒక రీజన్ ఉంది. నాకు కొద్ది దినాలుగా దేవుడి భారం ఇస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేయాలి. వాచ్మెన్ మనము. మీరు నాకు అడగండి, నేను జనములను మీకు స్వాస్థ్యముగా బూదిగంతా మీకు సొత్తుగా ఇస్తా అంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సైలెంట్ డాగ్స్, నిద్రాశక్తులు. అడిగితే ఏం అడుగుతాం? కలవరిస్తాం అనమాట. మనకేం కావాలో అదే కలవరిస్తుంటాం. కానీ మనం ఏం చేయాలంట? మనం కావలి కాయాలి, మొరగాలి, అరవాలి. ఎక్కడ అరవాలి? ఆ గుడ్డి భర్తమేలాగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. శిష్యులంతా ఊరుకో అంటే ఇంకేం చేశారంట? ఇంకా బిగ్గరగా అరిచారంట. హల్లెలూయా. దానియేలుని ఆ యొక్క ఆ కాలంలో ఉన్న ప్రభుత్వము, యాజమాన్యం ఏం చేసింది? దానియేలు కొరకు వారు ఒక ఉరిని సిద్ధపరిచారు. ఏంటి? ఈ దానియేలు మనం ఏమి తప్పుపట్టలేము, ఒక్కటి మాత్రం చేయగలం. ఏంటి? ప్రార్థన మాత్రమే. ఆయనను ఉరిలో వేయగలిగింది ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన ఆపించడానికి వేరే ప్రయత్నాలు చేసి నెబుకద్నెజర్ యొక్క విగ్రహం చేసి దానికి నమస్కారం చేయాలి సౌండ్ వచ్చి, ఇంకా వేరే దేనికి కూడా చేయొద్దు. ఎంతమంది తెలుసా ఆయనకు వ్యతిరేకంగా ప్లాన్ చేసింది? 120 మంది, 120 కాన్స్టిట్యుయెన్సీస్, 120 ప్రావిన్సెస్ అని ఉంటుంది. 120 ప్రావిన్సెస్ వాళ్ళు ఒక్క దానియేలుకి వ్యతిరేకంగా. కానీ దానియేలు ఏం చేశాడంట? యథావిధిగా తను ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. యథావిధిగా. మనలో ప్రార్థన అనేది న్యాచురల్గా వస్తుందా? మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీకు చూసిన భారం వస్తుందా? దేవుడు ఏం చేశాడంటే జన సమూహంలో చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? కంపాషన్ వచ్చింది. ఇవాళ రేపు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళిట్లా వాళ్ళట్లా, అయ్యో వాళ్ళిట్లా, వాళ్ళ కోసం మనమేం గొప్ప కాదు. జన సమూహంలో చూసినప్పుడు యేసు ప్రభుకి ఏమొచ్చిందంట? కనికరం వచ్చింది. మనకేమొస్తుంది? మనం ఊరుకుండే కుక్కలాగా ఉంటున్నామా? వీఆర్ కాల్డ్ టు బీ దట్ వాచ్ డాగ్స్. ఒక ప్రివిలేజ్ అది. కావలి వారిగా మనల్ని పిలుస్తున్నాడు. కావలి వారిగా మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క భయంకరమైన దినాలు, ఈ దినాల్లో చాలా ఇంపార్టెంట్. శత్రువు వచ్చే టైంకి కావలి వారు నిద్రపోయారనుకోండి, 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, శత్రువు వచ్చే టైంలో వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా? రెస్ట్ తీసుకోవట్లేదు. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలా అని, ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉన్నాడు. దావీదు మహారాజునే విడిచిపెట్టాడు. ఆయన యుద్ధం చేయవలసిన సమయంలో ఏం చేస్తున్నాడంట? విరామం తీసుకున్నాడు. అప్పుడు ఘోరమైన విషయం జరిగింది. అలా ఒంటరిగా ఉన్నప్పుడే పట్టుకోవడానికి దుష్టుడు వస్తూ ఉంటాడు. ప్రార్థన లేని సమయంలో, మెలకువగా ఉండని సమయంలో వాడు వచ్చి ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. వాడు ఎంత మనని గట్టిగా పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? అంత గట్టిగా, అంత బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు? ఆ యొక్క దూతకు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమని? నువ్వు వెళ్ళి చూడు. ఇక్కడ మనం చూస్తే యెహెజ్కేలు 9వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి
దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటంల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ చూస్తే యెరూషలేం అంటే ఏమనుకోవాలి? సంఘం అనుకుందాం మనం. యెరూషలేంలో చూడమంటున్నానంట. ఏం చూడమంటున్నారు? దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ జరుగుతున్న, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న, మన దేశంలో మన దేవుడు ఎక్కడ పెట్టాడో అది యెరూషలేం కదా, అక్కడ జరుగుతున్న విషయాలను చూసి ఏం చేయాలంట? ప్రలాపించుచున్న వారిని లలాటంల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. ఇక్కడ చూడండి, దేవుడు లాస్ట్ డేస్లో చూస్తున్నారు ఏంటంటే ఎవరిపైన గుర్తుంది, జరుగుతున్న హేయమైన క్రియలను బట్టి, జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి. చాలాసార్లు మనము కొన్ని చూసి నవ్వుకొని వదిలేస్తామేమో, కొన్ని చూసి విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మనకి జ్ఞానము లేదు. ఆ జ్ఞానం ఎక్కడొస్తుంది? దేవుని సన్నిధిలో సమయం గడిపితే వస్తుంది. హబక్కుకు చాలా అప్సెట్ ఉన్నాడు జరుగుతున్న విషయాల్ని బట్టి. అది జరగట్లే, ఇది జరగట్లే, ఇలా ఎందుకు జరుగుతుంది దేవా అనుకున్నాడు. వెళ్ళి అంటే ఆయన ఏం చేశాడంటే కావలి స్థలములో వేచి ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. అప్పుడు తన పర్స్పెక్టివ్ మారిపోయింది. కావలి స్థలములో వేచి ఉండాలంట. ఎక్కడుండాలి మనము? కావలి స్థలంలో. కావలి స్థలంలో లేకుండా ఉంటే మనకేం అర్థం కాదు, జ్ఞానం ఉండదు. ఎందుకంటే మనము ఈ లోకం ఒక ఫ్లోలో మనం కొట్టుకొని పోతున్నాము. కానీ మనమేంటి? ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డవారు. ఏమన్నా జరగకూడని విషయాలు, అన్యాయం జరిగినప్పుడు, భయంకరమైన విషయాలు జరిగినప్పుడు ఏం చేయాలి? మనము భారం కలిగి, నీకు నాకు జరిగినట్లుగా భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ అట్లా ప్రలాపించే వారిపైన ఏమన్నాడంట? ఒక ఫోర్ హెడ్ పైన ఒక సీల్, ఒక ముద్ర వేయమన్నాడంట. ఆ ముద్ర కలిగిన వాడిని తప్ప కన్యకలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు ఎవరిని చూడక వాళ్ళందరిని ఏం చేయాలంట? హతము చేయాలి. నీ పైన నా పైన ముద్ర కనపడుతుందా? డూ వీ హ్యావ్ దట్ మార్క్? మనం ఆ సైలెంట్ డాగ్స్ లాగా ఉంటున్నామా? బ్లైండ్ డాగ్స్ లాగా ఉంటున్నామా? వరల్డ్, మనం ఎంత మంచిగా చేసినా వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బెటర్ ప్లేస్ అనుకుంటే తప్పది. ఆ స్వల్ప విరామం ఉంటుంది చూడండి, కొంచెము అట్లా మనకు అనిపించచ్చు, అబ్బా బాగా అవుతున్నాయని. కానీ దేవుడు చెప్పాడు, ఈ లోకము దాంట్లో ఉన్నవన్నీ ఏమవుతున్నాయంట? గతించిపోతున్నాయి. దేవుడు మాటలు ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ నెరవేర్చకుండా ఉండదు, తప్పక నెరవేర్చబడుతుంది. అయితే మనం సంఘముగా ఏం చేయాలి? ఆయన ఏర్పరచుకున్న వారి కోసం, ఎంచుకున్న వారి కోసం ఏం చేస్తాడంట? ఈ యొక్క శ్రమలను ఆయన తగ్గిస్తాడు, షార్టెన్ చేస్తాడంట. మనం ఏం చేయాలి? మనం బ్లైండ్ డాగ్స్గా ఉండద్దు, నిద్రాశక్తులుగా ఉండదు. యవ్వనస్తులకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు అందరికీ నేను చెప్తున్నా. ఇంకొకరి ద్వారా కూడా ఈ మాట వచ్చింది. ఈ సమయాల్లో మనం సైలెంట్గా ఉండే సమయం కాదు. యెరూషలేం పైన దేవుడు ఏం చేశాడంట? ఆయన దాని ప్రాకారాల పైన కావలి వారిని నియమించాడంట. వాళ్ళని ఏమంటారు? విజ్ఞాపనకర్తలు అంటారు. విజ్ఞాపనకర్తలు ఏం చేస్తారు? విజ్ఞాపన చేసేవాళ్ళు సొంత విషయాల కోసం పాటలాడు. ఎంతసేపు నాకు ఈ సమస్య ఉంది, నీకిది, నాకిది, లేకపోతే నన్ను వాళ్ళు ఇట్లానా, నిన్ను వాళ్ళు ఇట్లా, అది కాదు. మనమంట ఆ యొక్క గ్యాప్లో నిలబడి యేసు ప్రభులాగా మనం ఏం చేయాలి? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. తండ్రి, వారిని రక్షించు. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చాను. యేసు ప్రభు ప్రార్థన మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఆ విధముగా గ్యాప్లో నిలబడి స్వార్థము లేకుండా ఇతరులకు వచ్చిన సమస్య మన సమస్యగా అనుకొని భారము కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళకి వస్తే నాకేంటి అన్నట్టు కాదు. మనం ఆ గుడ్డివారిలాగా మనం ఉండొద్దు.
వారేంటంటే ఒక్కసారి మరలా చదువుదాం. ఈ యొక్క ముద్ర లేకపోతే డేంజర్. ప్రార్థన అనే ముద్ర మన పైన లేకపోతే అది స్పిరిచువల్ ముద్ర. స్పిరిచువల్ రంగంలో గుర్తించబడాలి. మనం ఎలా గుర్తించబడాలి? ఈ పలానా వ్యక్తి ప్రార్థన పరులాలు. అమ్మో, ఒకసారి జాయిస్ మేయర్ గారు ఒక మాట చెప్తారు. మనం లేస్తే అంట ఈ లోకపు ఈ యొక్క దుష్ట శక్తులన్నీ భయపడాలంటే, అమ్మో మరలా నిద్ర లేచిందిరా బాబు, ఇంకా మాకేంటి సమస్య, మళ్ళీ మాకు సమస్యలు ఉంటాయి. అందుకే ఆత్మీయం కూడా దుష్టుడు ఏమంటాడు, పడుకోండి, పడుకో, ఇంకా నీకు నిద్ర వస్తాం అని మంచిగా బుజ్జగిస్తాడు అనమాట. మంచిగా దూతాడు, పడుకో. అలా చేస్తున్నప్పుడు నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయంలో నేనేం చేస్తున్నాను? ఇది మీకు నాకు ఏ భేదం లేదు, అందరికీ దేవుడిస్తున్న హెచ్చరిక. మనం ఏం చేయాలంట? ఆ యొక్క సైలెంట్ డాగ్స్ లాగా మనం ఉండద్దు. తెలుగులో చెప్తే ఇంకా చాలా కఠినంగా ఉందని ఇంగ్లీష్లో చెప్తున్నా. మౌనంగా ఉండే ఆ కుక్కల్లాగా మనం ఉండొద్దంట. వాళ్ళు మొరగని కుక్కలు అంటున్నాడు. అంటే హెచ్చరించాల్సిన సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తిని కలవరించి వాళ్ళ కళల గురించి వాళ్ళు కలవరిస్తూ నిద్రాశక్తులై ఉంటున్నారు. వారి పైన ముద్ర ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు. ఆపత్కాలం వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా చిక్కుబడతారు ఊరిలో. ఏమి చేయక్కలే, దేవుడు వాళ్ళని వదిలేస్తే చాలు, అంతే. మనం ఇప్పటి వరకు ఇలా ఉండగలుగుతున్నామంటే దేవుడి కృప. మనం గ్రహించినా గ్రహించకపోయినా ఒక్కరోజు అది ఎత్తివేయబడిందంటే ఇంక అంతే మన పరిస్థితి. దుష్టుడు ఇంకా మనని ఒక ఫుట్బాల్ కన్నా ఇంకా ఘోరంగా ఆడుకుంటాడు. ఈరోజు దేవుడు పిలుపునిస్తున్నారు, మీరు నాతో పాటు నిలిచి ఉంటారా? విల్ యూ స్టాండ్ విత్ మీ? భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాలు చాలామందికి తెలియవేమో. అవి వింటే కూడా మనం బాబోయన చెవులు మూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ దినంలో దేవుడు అడుగుతున్నాడు, యవ్వనస్తుల, స్త్రీల, పురుషుల, అయ్యో నాకు ప్రార్థన రాదు, అయ్యో నా ఇది అది, దాని సంబంధం లేదు. నువ్వు దేవా, నాయన, తండ్రి కనికరించు దేవా అని అందరు పిలవగలరా? అరవగలరా? ఏమైనా ప్రాబ్లంలో ఉంటే ఏం చేస్తాం? హెల్ప్ అని అడగడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సాయం చేయండి అని అడగకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. అదే విధంగా మనం ఏం చేయాలి? మన చేతులెత్తి ఆయనకు మొరపెట్టాలి. అయ్యా దేవా కనికరించు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏ భేదం లేదు. సంఘముగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్, నువ్వు నాతో పాటు నిలిచి ఉంటావా? విల్ యూ స్టాండ్ విత్ మీ? మన దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. అందుకే మనల్ని అడుగుతున్నాడు, విల్ యూ స్టాండ్ విత్ మీ? నాతో నిలబడతావా? ఎందుకు? నువ్వు శోధనలో పడిపోకుండా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నాతో పాటు నిలిచి ఉండు. ఆయన ఏం చేశారు? ఆయనకు వచ్చిన శ్రమను ఆయన ప్రార్థనలో జయించాడు. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని సమర్పించే ముందు ఆయనకు ఒక పోరాటం లోపల జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఆయన నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక. శరీరం బలహీనం కానీ ఆత్మలో శక్తి ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్న శరీరానికి సాధ్యం కాదు. ఈ లోకపరంగా లోకాన్ని ప్రేమిస్తూ నేను దేవుని వెంబడించాలంటే సాధ్యం కాదు. శరీరం బలహీనము. చదవమా మాట. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని ఆత్మ సిద్ధమంట. మనం ఆత్మానుసారంగా నడిస్తే ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ఎస్ సిద్ధం. లెట్స్ ప్రే. నేను ఒకటి నిజంగా జరిగిన సంఘటన నేను చెప్తాను. వారి పేర్లు కానీ వారి విషయాలు చెప్పను. నేను వాళ్ళ పర్మిషన్ కూడా అడగలేదు, ఒకవేళ నేను చెప్పగలను లేదని. అయితే ఇది నాకు తెలిసిన వారి లైఫ్లో జరిగింది. ఇది దుష్టుడు దుష్టుని వెంబడిస్తూ వాడు చాలా ఇదిగా చేస్తున్న వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సెటానిక్ చర్చెస్ పీపుల్, సేటని వెంబడించేవాళ్ళు టార్గెట్ చేసి ఏం చేస్తారు? వాళ్ళని కూడా ఏదో ఒక విధముగా వారిని నాశనం చేయాలని.
వాళ్ళు ఒక విషయం రీసెంట్గా చెప్పారు. వాళ్ళు ఏంటి, ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి ఎందుకంటే వారు గర్భం దాల్చి వారు పిల్లల్ని కనకున్నట్లు దానిపైన అటాక్ అయ్యేలాగా అటువంటి విషయాలకి వాళ్ళు ప్రోత్సహించే విధముగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నిజం, ఇది వాళ్ళ నోటి ద్వారా వచ్చిన మాట. ఇది ఎవరి ద్వారానో కాదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట. ఇది వాళ్ళతో ఆ యొక్క ఇది చేసే వాళ్ళు చేసే పని. వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఏంటంటే మరి దుష్టుడు వారి ఎట్లాగైనా వారిని పట్టుకోవడానికి వాళ్ళు చాలా దుష్టక్రియలు చేస్తూ ఉన్నారు. భయంకరం. అవకాశం ఉంటే పర్సనల్గా నేను షేర్ చేస్తాను. ఇంత మటుకు తెలుసుకోండి, ఎనిమీ ఈజ్ వర్కింగ్. మనం నిద్ర ఆసక్తులుగా ఉంటే వాడు మనల్ని విడిచిపెడతాడు అనుకోవడం మన భ్రమ. నీలో ఉన్న దేవుడు స్వరముని వాడు తీసివేయాలనే వాడి ప్రయత్నం. ఈ దినమున మనము ఆయనతో పాటు నిలబడడానికి మనం సిద్ధముగా ఉందామా? ఒకవేళ మనం సిద్ధముగా ఉంటే మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వర్షిప్ టీం ముందుకు వచ్చి నీ రాజ్యమే సాంగ్ పాడదాం ప్రతి ఒక్కరం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం సిద్ధముగా ఉన్నవాళ్ళు ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి సంగమం. నేను అడుగుతున్నాను, ఇది నా ముందు కాదు, ఎవరి ముందు కాదు, మీకు మీరే ఈ తీర్మానం తీసుకోండి. నేను ప్రార్థనలో నిలబడతాను. నేను ఆ మొరగని కుక్కగా నేను ఉండను ప్రభువా. నువ్వు నన్ను కావలి వారిగా, కావలి దానిగా, కావని వాణిగా నువ్వు నిలబెట్టి ఉన్నావు. నేను దాన్ని సీరియస్గా తీసుకుంటాను ప్రభువా. అందరం లేచి నిలబడదామా? హల్లెలూయా. నిలబడి మనము ప్రార్థన చేద్దామా? అడుగుదామా? దేవా నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు నాలో నెరవేరును గాక. నన్ను శోధనలో పడిపోకుండా ఈ దినము నన్ను తప్పించు. శిష్యులు, ప్రియమైన శిష్యులు యేసు ప్రభుతో నిలబడడానికి వారు శరీరానుసారంగా ఉన్నారు. ఆత్మలో ఉన్న తీవ్రతను వారు గమనించలేకపోయారు. కాబట్టి శోధన సమయంలో వారు పడిపోయారు. ఈ దినమున మనం అడుగుదాం, యేసయ్యా శోధనలో పడిపోకుండా మమ్మల్ని తప్పించండి. మీరు అనుకోవచ్చు నేను శోధనలో పడిపోనని, పేతురులాగా అనుకుంటున్నామేమో. ఆయన కృప మనకు తోడుగా లేకపోతే మనం ఎవ్వరం కూడా నిలవలేము. అడుగుదాం కృపను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ టీమ్ సాంగ్ పాడుతుండగా మనని మనం పరీక్షించుకొని మనం తీర్మానం తీసుకుందాం. నాయన నేను సైలెంట్గా ఉండను. ఏజ్తో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. మనం నిలబడడానికి ఇష్టముగా ఉంటున్నామా, ఇష్టపడుతున్నామా అని చాలా ఇంపార్టెంట్. అడుగుదాం. మన రెండు చేతులు ఎత్తి ఆయనకు మనం సమర్పించుకుందాం. ప్రార్థనకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆ వాచ్మెన్గా ఉండడానికి నేను సమర్పించుకున్నాను. హెచ్చరించే సమయం వచ్చినప్పుడు హెచ్చరిస్తాను ప్రభు. చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్తాను ప్రభు. నేను మౌనముగా ఉండను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందు నా తండ్రి నీ నామం సన్నుతించబడుగాక. పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక.
తండ్రి